నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. లోక్సభలో అయితే అసదుద్దీన్ ఓవైసీ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు తనని పోలీసులతో కొట్టించారు అని చెప్పేసి కూడా తను వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకు ఇప్పుడు మరి అసదుద్దీన్ ఓవైసీ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే లోక్సభలో అయితే అసదుద్దీన్ ఓవైసీ గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో తనని పోలీసులతో కొట్టించారు అని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు? సడన్గా ఇప్పుడు ఎందుకు తను ఈ వ్యాఖ్యలు చేశారు? ఇప్పుడు ఎందుకంటే మేబీ ఈ బంగ్లాదేశ్ ఇష్యూ నడుస్తుంది కదమ్మా. బంగ్లాదేశ్ ఇష్యూ అసలు సామాన్యులు, యువకులు ఒక్కసారిగా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కూడా ఏకమైపోయి తిరుగుబాటు చేశారు. దానికి పబ్లిక్ కూడా తోడ్పాటు అయింది. అంటే ఉద్యమం విద్యార్థుల చేతుల్లోకి వెళ్తే ఏ స్థాయిలో ఉంటుందనేది మనం తెలంగాణ ఉద్యమం కూడా చూసాం. సో ఇప్పుడు అక్కడ కూడా ఉద్యమం విద్యార్థుల స్టేజ్లోకి వెళ్ళిపోయింది కేవలం రిజర్వేషన్ల కోసం. ఏదైతే బంగ్లాదేశ్ను భారతదేశం నుంచి విడిపోవడానికి, తూర్పు పాకిస్తాన్గా ఉన్న బంగ్లాదేశ్ని విడిపోవడానికి సహకరించిన స్వతంత్ర సమరయోధులు వాళ్ళకి సుమారుగా 30% ఎంతో రిజర్వేషన్ ఉండే. అన్నిట్లో కూడా బంగ్లాదేశ్ సివిల్ సర్వీసెస్ నుంచి సామాన్య ఉద్యోగుల వరకు అన్నిటికి కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఉండడం, అవి కొన్ని జనరేషన్స్ అయిపోయేసరికి ఇప్పుడు ఆల్రెడీ 70 ఏళ్ళ పైన అయిపోయింది, 70-80 ఏళ్ళ పైన అవుతుంది. సో అన్ని ఒక 2-3 జనరేషన్స్ స్ప్రెడ్ అవుతారు కదా. అయినప్పుడు ఎక్కువ వాటా వాళ్ళే తెచ్చుకొని వాళ్ళే మంచి పొజిషన్లో ఉండే పరిస్థితికి వచ్చేసరికి అందరూ కష్టపడిచేది సామాన్యులకి అందరికీ రావాలి కదా అనేది నినాదం. సో ఎప్పుడైతే అక్కడ కొంతమంది మిలిటరీ పోలీస్ ఫోర్స్తో అణిచివేయబడ్డారో ఉద్యమం ఇంకా ఎక్కువయ్యింది అనే సందర్భంలో మేబీ అక్బరుద్దీన్ గారు ఈరోజు లోక్సభలో ఆ టాపిక్ తీసుకునొచ్చు. అంటే 99లో రెండోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓల్డ్ సిటీ ఇప్పుడంటే అంత ప్రశాంతం ఎక్కువగా ఎక్కడ ఏం అవ్వట్లేదు. కానీ నేను చిన్నప్పుడు బాగా చదువుకుందంటే హైదరాబాద్ అంటే అబ్బా హైదరాబాద్లో ఎప్పటికప్పుడు కర్ఫ్యూ ఉంటుందంట, ఏవో ఇష్యూస్ అవుతాయంట అట అనుకునేవారు. నేను వైజాగ్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికైనా కూడా హైదరాబాద్ అంటే ఇట్లా ఉండేదంట, కర్ఫ్యూ ఎక్కువ ఉండేవంట అన్నట్టుగా అనుకునేవారు. మరి ఎంతవరకు వాస్తవమో తెలియదు. మేబీ పేపర్లో కూడా వచ్చేవంట కొన్ని ఇన్సిడెంట్లు. అప్పట్లో కొన్ని సినిమాలు కూడా భారత్ బంధు లాంటి కొన్ని సినిమాల్లో చూస్తే హైదరాబాద్ అంటే ఇట్లా ఇష్యూస్ అవుతుంటాయి, ఇలా బంద్ అవుతుంటాయి అన్నట్టుగా అనుకునేవారు. ఎక్కువగా ఉంది అన్నట్టుగా కూడా మాట్లాడుకునేవారు. సో ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు గవర్నమెంట్ వచ్చాక కొంత కట్టడయింది. బట్ చంద్రబాబు నాయుడు గారు ఆయన 95లో గవర్నమెంట్ చేజిక్కించుకున్న తర్వాత, రెండోసారి 99లో సీఎం అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయన ఎటువంటి అల్లర్లు జరగకుండా కంట్రోల్ చేశారనేది కూడా ఒక వార్త అయితే ఉంది. మేబీ అది మొదటి నుంచి హైదరాబాదులో ఎవరైతే ఎస్టాబ్లిష్ అయిపోయి సెటిల్ అయ్యి ఉన్నారో వాళ్ళని అడిగితే చెప్తారు బాబు గారు ఎట్లా కంట్రోల్ చేశారేంటని. సో అలాగ కంట్రోల్ చేసే నేపథ్యంలో అప్పుడు 99లో ఏవో అల్లరి జరిగినప్పుడు అప్పటికి అక్బరుద్దీన్ గారు గోషామహల్ చాంద్రాయణగుట్టకో సంథింగ్ ఆయన ఎమ్మెల్యేగా ఉండేవారు. చాంద్రాయణగుట్ట గుర్తు రావట్లేదు. సో అలాగే ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకి అప్పుడు కూడా తోటి వ్యక్తులతోని కార్యకర్తలతోని రోడ్డు మీద చేస్తున్నప్పుడు శాంతి భద్రతల సమస్యల దృష్ట్యా గవర్నమెంట్ ఒకసారిగా ఫోర్స్ దించడం, ఎక్కడెక్కడ చెదురుమదురు ఘటనలు అవ్వకుండా కంట్రోల్ చేయడం, ఇవన్నీ చేసేటప్పుడు అప్పటికి కొంతమంది చెప్తారు మరే సార్ రండి సార్, ఇప్పుడు ఉద్యమం చేసిన ఎవరైనా రండి సార్, వ్యాన్ ఎక్కండి సార్, జీప్ ఎక్కండి సార్ అని చెప్పి తీసుకెళ్తారు. అప్పటికి మొరాయిస్తే ఏం చేస్తారు, కాళ్ళు చేతులు పట్టుకొని ఎత్తుకొని తీసుకెళ్ళిపోతారు. అయినప్పటికీ ఇష్యూ చేస్తే వాళ్ళు ఎవరు రాళ్ళు దాడులు చేసినప్పుడు వీళ్ళు లాఠీలతో అటాక్ చేయడము, బాష్పవాయు ప్రయోగించడం లాంటివి చేస్తూ ఉంటారు. సో అట్లా చేసినప్పుడు ఆ సమయంలో మేబీ ఆయన దెబ్బలు తినే ఉంటారు. ఇవాళ ఏదో అక్కడ పోస్ట్ కూడా చూశాను ఎక్స్లో, ఆయన అప్పట్లో ఇట్లా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని కొట్టించారు, అది కూడా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో కలిసి ఈ పని చేశారన్నట్టు కూడా ఆయన కామెంట్ చేశారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఫాదర్ రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అనుకుంటా మక్కా మసీద్ పేలుళ్ళు ఏవో జరిగాయి. పేలుళ్ళు అయినప్పుడు కూడా మళ్ళా ఇష్యూస్ అవ్వడం, అప్పుడు మళ్ళీ జనాలు రోడ్డు మీదకి రావడం, చాలా గొడవలు జరిగాయి. అప్పుడు ఆ బాంబ్ బ్లాస్ట్లో చనిపోయిన వాళ్ళు కొంతమంది అయితే మళ్ళీ ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చాక మరికొంతమంది చనిపోయారు. దాని నుంచి యాజిటేషన్గా తీసుకోవడానికి ఇది ఖచ్చితంగా అంటే కేవలం అంటే ఎవరో సృష్టించిన విధ్వంసాలకి ఎక్కడ అన్నదమ్ములుగా ఉండే వ్యక్తులు మత కల్లోల దృష్ట్యా ఒకరికొకరు పొడుచుకొని చంపుకునే పరిస్థితికి వచ్చేసింది. అలాంటి వచ్చినప్పుడు ఖచ్చితంగా హ్యాండ్సప్ అయిపోయిన పరిస్థితిలో ఫైరింగ్ ఆర్డర్స్ ఇస్తారు. సో అట్లా అక్కడ బాంబ్ బ్లాస్ట్లో చనిపోయిన కన్నా ఇట్లా
ఫైరింగ్ ఆర్ట్స్లోనే చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది అంట. ఇది రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినట్టుంది. అది అంతకుముందు బాబు గారు కంట్రోల్ చేయడం కోసం ఈయన్నే స్వయంగా ఏదో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చాలాసేపు ఉంచారు, తిరగబడిన వాళ్ళని కొట్టారు. ఎందుకంటే పోలీస్ యూనిఫామ్లో ఉన్న వాళ్ళ మీద చేసుకోవడం, కాకి బట్టలతో ఉన్న వాళ్ళని కాలర పట్టుకోవడం లాంటివి చేయకూడదు. సో తిరుగుబాటు చేస్తే అది పెద్ద ఇష్యూ అవుతుంది. ఎప్పుడైనా సరే ఇంకోటి కూడా మనం గమనిస్తే డిపార్ట్మెంట్లో చాలా ఈ సెట్టింగ్స్ ఉంటాయి, అవకతవకలు ఉంటాయి, మంచోళ్ళు ఉంటారు, ఇది ఉంటారు, చాలా ఉంటాయి. కానీ డిపార్ట్మెంట్కి ఏదైనా సమస్య వస్తే మాత్రం డిపార్ట్మెంట్ అంతా ఒకటైపోద్ది. వాళ్ళల్లో వాళ్ళ సుపీరియర్కి కానీ ఆఫీసర్స్ కానీ ఎవరికైనా ఏమైనా జరిగితే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ అంతా ఒకటైపోద్ది. మనకు చాలా సినిమాలు కూడా చూపిస్తూ ఉంటారు. సో అది వాస్తవం. అది అంత బాగా వాళ్ళ ఒక కాకీలో ఉండే యూనిటీ అలా ఉంటుంది. సో మొత్తానికి మేబీ నేను ఒక ఎమ్మెల్యేనో లేదంటే నాకు బలం ఎంత బలంగా ఉందని చెప్పి ఏవైనా ఎక్స్ట్రా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు తిరిగి మేబీ లాఠీ చార్జ్ చేసి ఉండొచ్చు. అది కూడా ఇందాక ఎవరు ఎక్స్లో పోస్ట్ చేసినట్టు కూడా చూశాను. చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేయించారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు కూడా చేయించారు. బట్ అలాగైతే జగన్మోహన్ రెడ్డి గారికి, ఓవైసీ గారికి ఇప్పుడు మంచి మంచి రిలేషన్సే ఉన్నట్టున్నాయి. మేబీ శత్రువుకు శత్రువు, మిత్రుడు, ప్రతిపక్షానికి ప్రతిపక్షం, ఒక పక్షం అన్నట్టుగా అట్లాంటివి ఏవైనా జరుగుండొచ్చు. సో అది ఆయన ఇవాళ బంగ్లాదేశ్ విషయాన్ని ప్రస్తావిస్తూ, అంటే మరీ పోలీసులతో పెట్టి టాస్క్ ఫోర్స్తో పాటు ప్రజాప్రతినిధుల్ని, మాలాంటి నాయకుల్ని, విద్యార్థుల్ని, కొంతమంది ప్రజల్ని అణిచివేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తిరుగుబాటు జరుగుతుంది అనే సందర్భంలో ఆయన ఎగ్జాంపుల్ చెప్పుండొచ్చు. అయితే ఇప్పుడు దాన్ని టీడీపీ శ్రేణులు ఏ విధంగా ట్రోల్స్ చేస్తున్నాయంటే, ఎప్పుడో 99లో జరిగిన ఇన్సిడెంట్, అంటే ఆల్మోస్ట్ 25 ఇయర్స్ కాదు, 17 ఇయర్స్ అంత అవుతుంది, 16-17 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికీ ఆయన తలుచుకొని భయపడుతున్నారు. దట్ ఈజ్ చంద్రబాబు గారు పరిపాలన అంటే అలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు రెండోసారి సీఎం అయిన తర్వాత అప్పుడే కదా విజన్ 2020 నినాదం ఆయన లేవనెత్తుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు 2020కి వచ్చేసరికి హైదరాబాద్ ఎలా తయారైందో అందరం చూసాం. బట్ అప్పుడు ఆయన చెప్పినప్పుడు అందరూ అవహేళన చేశారు, కామెడీ చేశారు. 2020 అంటున్నాడు ఈయన, ఐటీ సెక్టార్ అంటున్నాడు, ఐటీ అని ఫుడ్ పెడుతుందా, రైతులకి కరెంట్ ఇవ్వాలి, మంచి నీరు సదుపాయాలు చేయాలి, కానీ ఇవన్నీ ఒకటి పట్టించుకుంటాడులే అన్నారు. బట్ ఇవాళ హైదరాబాద్లో 1,20,00,000 జనాభాలో 80 లక్షల మంది దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. సో ఆ విజన్, ఆయన యొక్క పరిపాలన అంత బాగుంటుందని టీడీపీ శ్రేణులు ఇప్పుడు ఓవైసీ గారు ఇచ్చిన, లోక్సభలో ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఇక్కడ ట్రోల్స్ చేస్తున్నారు. సో ఆ సందర్భంలో అనుండొచ్చు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చాక కూడా ఆయన కూడా మనం తెలంగాణ ఉద్యమం కీలకం ఉన్న దశలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మ్యాక్సిమం చాలా బాగా కంట్రోల్ చేశారు. మేబీ అందుకే కదా కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద కూడా అప్పట్లో ఓవైసీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఒకప్పుడు ఫ్రెండ్, ఇప్పుడు ఫ్రెండ్ కాదు, నాకు కాంగ్రెస్తో మిత్రుత్వం లేదు, అలాగే శత్రుత్వం కూడా లేదు, కిరణ్ కుమార్ నా ఫ్రెండే కాదు అన్నట్టు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తెలంగాణ ఉద్యమం టైంలో. సో ఓవైసీ గారు కూడా ఆయన ఎప్పుడు ఏదో ఒక అతని యొక్క వాదన వినిపిస్తూ ఉంటారు. సో ఇవాళ ఆ బంగ్లాదేశ్ ఇష్యూని చేస్తూ మరీ వ్యవస్థ, ప్రభుత్వం ఆ చేతిలో ఉంది కదా అని పోలీసుల్ని, ఫోర్స్ని వాళ్ళకి నచ్చినట్టుగా వాడితే తిరుగుబాటు అనేది వస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్గా ఆ మ్యాటర్ చెప్పుండొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.